ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామముపేట మీ అందరికీ శుభములండి. అందరు బాగున్నారా? మరి ఒక చిన్న ప్రార్థన చేసుకుని దేవుడు ఒక వాక్యం విందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచి తండ్రి నాయన తండ్రి ప్రభా, ఈరోజు మాతో మాట్లాడాలని ఇష్టపడుతున్న దేవా నీకు వందనాలు. మీరు మాట్లాడుతుండగా ప్రభా, నిన్ను అర్థం చేసుకునే కృపను మాకు దయచేసి వాక్యానుసారంగా జీవించే కృపను కూడా దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులరా, ఈరోజు ప్రభు ఒక చాలా చక్కటి మాటని నా హృదయంలో పెట్టి ఉన్నాడు. కీర్తనకారుడు 46వ కీర్తన 1-3 వచనాలు చదివినట్లయితే అక్కడ ఒక మాట అంటాడు. మనం జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, 46వ కీర్తన 1-2 వచనాలు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతములు మునిగినను, వాటి జలముల ఘోషించుచున్నను, మరి ఆ పొంగు వల్ల పర్వతములన్నీ కదిలినను, నేను భయపడను. చూడండి, భారీ వర్షాలు, తుఫాను కదా, చాలా భయంకరమైన పర్వతాలు దొర్లుతున్నాయి, ఇళ్ళు మునిగిపోతున్నాయి. అసలు అంచనాకు మించిన మరి డ్యామేజ్ జరుగుతూ ఉంది. ప్రకృతి విలయ తాండవం వేస్తుంది అని అంటూ ఉన్నారు. మరి ఈరోజు కేవలం ప్రకృతిలోనే కాదు, ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా ఈ యొక్క స్ట్రాంగ్ అంటే ఈ భయంకరమైన తుఫాను మరి విలయ తాండవం వేసే పరిస్థితి వచ్చినప్పుడు ప్రభు అంటున్నాడు, పర్వతములు కదిలినా, నీట మునిగినా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటాడో తెలుసా? యెషయా గ్రంథం 43:2 అంటాడు. ఏమంటాడంటే, చూడండి, మంచి మాట అండి. ఈరోజు ఏమంటాడు? నువ్వు జలములలో పడి దాటుతున్నప్పుడు నేను నీకు తోడైందును, నదులలో పడి వెళ్ళునప్పుడు అవి నీ మీదకి పొంగి పారవు. చూడండి, నదులలో వెళ్ళిపోతున్నా లేదా నీ మీదకి నీరు వచ్చి నువ్వు దాటలేని పరిస్థితిలో ఉన్నా, నువ్వు మునిగిపోతున్నా, ఊపిరి ఆడలేని పరిస్థితిలో ఉన్నా, నేను నిన్ను నడిపించగలను అని దేవుడు ఈరోజు ఒక చక్కటి వాగ్దానం ఇస్తున్నాడు. మరి నిన్ను ముంచివేసే పరిస్థితులు ఏమిటో ఈరోజు మనము ఆత్మ పరిశీలన చేసుకొని దేవాడి సన్నిధిలో ధైర్యాన్ని తెచ్చుకుందాం. ఎందుకంటే మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఏమంటున్నాడంటే, నీటిలో నడిచినా నువ్వు మునిగిపోవు, నీళ్ళన్నీ నదులన్నీ నీ మీద మృంగ చూసినా సరే, ఎగిసి అలలు పడుతున్నా, నిన్ను ముంచేసి మురిసిపోవాలని చూస్తున్నా, దేవుడు అంటాడు కదా, నువ్వు మునిగిపోవు. నా ప్రణాళిక నెరవేర్చేంత వరకు నిన్ను నేను దాటిస్తూనే ఉంటానంటాడు. అన్నిటినీ దాటిస్తానంటాడు కదండి. నీటి ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది, వెనక ఫరో సైన్యం ఉంది, దాటించాలి కదా. ఏం చేశాడండి? సముద్రాన్ని మధ్యలో నేలని చేసి నీటిని గోడలాగా మార్చి ఇజ్రాయెల్ ప్రజలందరూ నడిచేటట్టుగా మార్గాన్ని చూశాడు. ఒక్కొక్కసారి నీ జీవితంలో దేవుడు మార్గం చూపించినా సరే, అమ్మో నీరుంది, తడుంది, మట్టుంది, బంకమట్టుంది, జారిపోతానని దాటకుండా దేవుడు మాటను దాటేస్తున్నావేమో అని అన్నాడు. నీటిలో నడుస్తున్నా నేను నీకు తోడై ఉన్నాను. అంతేకాకుండా ఇంకా చక్కటి మాటలు ఈరోజు కొన్ని విందాం. 107వ కీర్తన 29:31 ఏమంటాడంటే, ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను, అవి నిమ్మళమాయెను, వారు సంతోషించరి. మనం చూద్దామండి, మార్కు సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా, శిష్యులందరూ మరి దోణనెక్కి వెళ్తూ ఉన్నారండి. హఠాత్తుగా తుఫాను వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడండి? యేసయ్య ఏం చేశాడు? సముద్రాన్ని నెమ్మది చేశాడు. గాడ్ హ్యాస్ ద పవర్ ఓవర్ ద క్రియేషన్స్. అంటే సృష్టి అంతటి మీద దేవుడికి అధికారం ఉంది అండి. సముద్రమే మాట విన్నప్పుడు
మరి నీ జీవితంలో ఎదురైన తుఫాన్లు ఆయన ఖచ్చితంగా దాటివేస్తారు. నేను ఈరోజు అసలు ఈ స్ట్రామ్ అంటే ఏంటి, ఈ తుఫాను అంటే ఏంటి అంటే నేను చదివినప్పుడు ఒక దగ్గర చూశానండి. గాలి, విపరీతమైన గాలి, సుమారు 103 నుంచి మరి 117 కిలోమీటర్ల స్పీడు గంటకి అది వస్తుందట. దాంతోపాటు ఉరుములు, మెరుపులు, అలాగే మంచు గడ్డలు పడుతూ ఉంటాయి. విపరీతమైన వర్షము, మరి ఆ గాలి కూడా ఇలా సుడులు తిరుగుతూ ఉండి అసలు చెట్లని వేళ్లతో సహా 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు వయసున్న ఆ చెట్లను కూడా వేళ్లతో సహా పెకిలించి వేసి అవతలికి నెట్టేసి ఇంటి పైకప్పులు కూడా ఎగిరేటట్టుగా చేసి భయంకరమైన అలజడిని మరి ప్రకృతిలో తీసుకొచ్చి విలయ తాండవం వేస్తుందట. ఈరోజు ఇది చదివినప్పుడు నిజమే కదా, ఒక్కొక్కసారి మన గుండెల్లో కూడా ఒక విపరీతమైన పరిస్థితి వచ్చేసి మనల్ని కూడా గలిబిలి చేసేసి ఎప్పుడో నాటుకుపోయిన మన విశ్వాసాన్ని వ్రేళ్లతో కూడా పెకిలించి మనం తోసేసి నించోలేక, పడుకోలేక, తినలేక, ఉండలేక అలజడిలో ఉన్నావా? ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఎంత చక్కటి మాట చూడండి. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. ఆయన సంతోషించారు, నిమ్మళమాయెను. తుఫాను తీసేటగా నిమ్మళమాయెను కదా. ఇశ్రాయేల్ ప్రజలందరూ దాటి వెళ్ళిపోయారండి. అసలు ఇంకా వాళ్ళ శత్రువులు మళ్ళీ జీవితంలో చూడలేదని బైబిల్ చెప్తుంది. శిష్యులను దాటించారు, నెమ్మది చేశారు. ఈరోజు నా జీవితంలో కూడా దేవుడు నెమ్మదిని తీసుకురావడానికి ఈరోజు మీతోనూ నాతోనూ మాట్లాడుతున్నారు. ప్రియులారా, మనం నమ్ముతున్న దేవుడిని ఎవరో కదా తెలుసా? సజీవుడైన దేవుడు, నిజ దేవుడు. ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ఆ దేవుడు చెప్తున్నాడు, నీటి గుండా నడుస్తున్నావా, నువ్వు మునిగిపోవు. మొత్తం నదులన్నీ నిన్ను ముంచేయాలని చూస్తున్నాయా, నా చెయ్యి నిన్ను కాపాడుతుంది. ఇంకా చూద్దామండి వాక్యము. ఆయన రోమా పత్రిక 8వ అధ్యాయం 37-38 వచనంలో ఆయన ఏమంటాడంటే, ఆయనను మనం ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఎత్తైనవి, లోతైనవి, సృష్టించబడిన మరి ఏదైనాను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి ప్రేమ నుండి మనల్ని ఎవ్వరు కూడా వేరు చేయలేరు. చూసారా? ఎత్తైనవి, లోతైనవి ఏవైనా సరేనండి. ఆయన అంటున్న మాట ఏంటంటే, when you are walking amidst storm, remember God is in control. అయ్యా, నేను మునిగిపోతున్నానయ్యా, ఊపిరి ఆడటం లేదయ్యా. సినీ యాక్టర్ జయసుధా గారు ఒకరోజు తన సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నారు. తన భర్తతో కలిసి బోటు షికారుకి వెళ్ళారట. అది స్కూటర్ అంట. స్కూటర్ బోటు లాగా ఉంటుంది. అలా అందరూ సముద్రంలో వెళ్తున్నారు. తినకేమో ఆ డ్రైవింగ్ రాదు, తనకి ఈత కూడా రాదు. భర్త ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు, ఈమె వెళ్తుంది. హఠాత్తుగా నీళ్ళలో పడిపోయింది. సముద్రం మధ్యలో పడిపోయినప్పుడు తను చెప్తున్న మాట ఏంటంటే, నేను యేసయ్యా అని పిలిచాను. యేసయ్యా అని పిలిచిన వెంటనే ఎవరు కాలు ఆగినట్టుగా నేను నిలబడ్డాను, నేల మీద నిలబడ్డట్టుగా. చూసాడండి, అసలు లోతైన సముద్రంలో ఎవరో తన కాళ్ళు 2 పట్టుకున్నట్టుగా నిలబడి వెంటనే తన భర్త వచ్చి ఆమెను తీసుకొచ్చారు. తను యేసును వెంబడించడం ప్రారంభించారు. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు కదా, నేను లేవనెత్తి నిలబెట్టగలను, నువ్వు మునిగిపోవు, నా ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చేంత వరకు నువ్వు మునిగిపోవు. నిన్నటి రోజు నేర్చుకున్నాం కదా, చేప నోట్లో ఉన్నాడు, కానీ చేప నోరు అంటే లోపల ఎన్ని యాసిడ్ ఉంటుందంటే ఎంత భయంకరంగా ఉంటుంది. చేప పొట్ట క్లీన్ చేసిన తర్వాత ముక్కలు తింటాం మనం, భయంకరమైన యాసిడ్స్ ఫ్లేక్స్ ఉంటాయి. అందులో ఉన్నాడండి. నాకు తెలిసి అసలు పీసెస్ అయిపోవచ్చు, ముక్కలు అయిపోవచ్చు, బూడిద కూడా అయిపోవచ్చు. కానీ వాటన్నిటి మధ్యలో యేసయ్య దేవుడు కాపాడుతున్నాడు యోనాని. తన మారు మనసు పొందిన తర్వాత
చేప నోరు తెరిస్తే బయటకు వచ్చి ఒడ్డున పడ్డాడు. ఈరోజు నువ్వు కూడా చేప నోట్లో ఉన్నావు. నీళ్ల మధ్యలో నువ్వు ఉన్నా దేవుడు హస్తము అనే చేప నోట్లో నువ్వు ఉన్నావు. ఆ హస్తం లోపల చుట్టుపక్కలంతా కూడా నీరు ఉండొచ్చు, కానీ ఆయన హస్తము నుండి ఎవ్వరు కూడా నిన్ను వేరు చేయలేరు. ఎంత గొప్ప దేవుడు చూడండి. మనం చూస్తాము, పేతురు గారు నీళ్ల మీద నడవాలని ఇష్టపడ్డారు. యేసు ప్రభు శిష్యులందరూ వెళ్తున్నప్పుడు పేతురు గారు చూసి యేసయ్య నడుస్తున్నాడు నీళ్ల మీద, నేను కూడా నడవాలనుకున్నాడు. నడువయ్యా రా అన్నాడు. రానంగానే వెంటనే విధేయించి నడిచి అలలు చూసి భయపడి మునగటం ప్రారంభించాడు. అప్పుడు యేసయ్య అంటున్న మాట ఏంటంటే, అల్ప విశ్వాసి అంటున్నాడు. నువ్వు ఈరోజు దేవుడు నీతో కూడా చెప్తున్నాడు, when I am there amid storm, what all you're going through in your life, నీ జీవితంలో జరిగినా సరే వాటన్నిటి మధ్యలో నేను నీకు తోడై ఉంటే అలల చూసి భయమేలా? ఎందుకు భయపడుతున్నావమ్మా? ఎందుకు భయపడుతున్నావయ్యా? అలలను గద్దించిన దేవుడు, సముద్రాన్ని నెమ్మది చేసిన దేవుడు నీ దేవుడు, నా దేవుడు. ఈరోజు పేపర్ తీసుకొని రాస్తావా? నీ కష్టాలన్నీ పేపర్ మీద రాయి. ఆ సముద్రము నుండి దేవుడు నిన్ను దాటేసి ఒడ్డునకి నిలబెట్టి సాక్షిగా ఉంచుతాడు. అలాంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం. మునిగిపోతున్నాం అయ్యా, ఓడిపోతున్నాం ప్రభా. అయ్యా అలల తాటికి ప్రభా అటు ఇటు గలీబిలి అయిపోతున్నాం తండ్రి. కానీ సముద్రాన్ని గద్దించగల దేవుడవు. మా హృదయంలో చెలరేగుతున్న అలజళ్ళని కూడా ప్రభా, భయాన్ని కూడా గద్దించగలం తండ్రి. గద్దించి శత్రువు మా మీద విజయం సాధించకుండా మమ్మల్ని, మా కుటుంబాన్ని తండ్రి ప్రభా, నోవా కుటుంబాన్ని కాపాడినట్టుగా మమ్మల్ని, మా బిడ్డలని కాపాడమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఒకటి చెప్పనా? నీటిలో నడిచినప్పుడు నువ్వు ఒంటరిగా లేవు, నీతో పాటు నీ దేవుడు నడుస్తున్నాడు. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.